నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ అంశం ఏ రేటెడ్ అంశం అన్నమాట, అడల్టరీ. ఈ అడల్టరీని కొంతమంది వ్యభిచారం అంటారు, కొంతమంది కల్తీ అంటారు, కొంతమంది రంకు అని అంటారు. వ్యభిచారానికి ఆల్రెడీ ఇంగ్లీష్లో ఒక పేరు ఉంది, ప్రాస్టిట్యూషన్ అని. సో మనం వ్యభిచారం అనే కన్నా రంకు అని పిలవడం బెటర్ ఏమో, లేదు వివాహేతర సంబంధం అని పిలవడం ఇంకా బెటర్ ఏమో. విల్ స్టిక్ విత్ దాట్. వివాహేతర సంబంధం లేదు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లేదు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్. అండ్ మేజర్లీ ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అన్నప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ ద సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఆస్పెక్ట్ అనమాట. ఎందుకంటే దట్స్ వాట్ అడల్టరీ ఈజ్ ఆల్ అబౌట్. ఎందుకు అడల్టరీ గురించి డిస్కస్ చేస్తున్నాము అని అంటే, ఒకప్పుడు ఇది క్రిమినల్ అఫెన్స్. దేని ద్వారా లేదు, దేని ఆధారంగా క్రిమినల్ అఫెన్స్ అంటే ఏదైతే ఇండియన్ పీనల్ కోడ్ ఉందో, ఐపీసీ అని అంటూ ఉంటారు కదా, ఆ ఐపీసీ సెక్షన్ 497 497 ప్రకారం అడల్టరీ అనేది ఒకప్పుడు క్రిమినల్ అఫెన్స్ అనమాట. 2018 సుప్రీంకోర్టు వచ్చి కొన్ని అంశాలను కన్సిడర్ చేసి ఇది క్రిమినల్ అఫెన్స్ కాదు అని దాన్ని డీక్రిమినలైజ్ చేసేసింది. బట్ స్టిల్ ఇట్ వాజ్ అ సివిల్ అఫెన్స్ అనమాట, బట్ నాట్ ఎ క్రిమినల్ అఫెన్స్. తర్వాత 2023 అంటే ఇదే సంవత్సరం జనవరి ఫిబ్రవరి ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ లేదు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, వాట్ ఎవర్, అదేమో వచ్చి ఏదైతే డీక్రిమినలైజేషన్ జరిగిందో 2018 అది ఆర్మీ వాళ్ళకి వర్తించదు. ఒకవేళ ఆర్మీ ఆఫీసర్స్ లేదు ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న అధికారులు ఎవరైనా సరే అడల్టరీలో ఉన్నారు అని మాకు తెలిస్తే మేము వాళ్ళని పీనలైజ్ చేస్తాం, అంటే మేము వాళ్ళని క్రిమినలైజ్ చేస్తాము అన్నట్టు ఆర్మీ చెప్పింది. ఇప్పుడు ఒక పార్లమెంటరీ కమిటీ వచ్చి మీరు ఏదైతే డీక్రిమినలైజ్ చేసిందో సుప్రీంకోర్టు, దానిని మళ్ళీ రీక్రిమినలైజ్ చేయండి అని అంటోంది. అసలు ముందు ఎందుకు దాన్ని డీక్రిమినలైజ్ చేశారు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ రీక్రిమినలైజ్ చేయండి అంటున్నారు, అసలు ఇంతకీ అడల్టరీ అంటే ఏంటి, అది ఏ అంశాల గురించి ప్రస్తావిస్తుంది, అసలు దానికి సపోర్టివ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, దానికి ఎగెన్స్ట్గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏంటి, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. అండ్ నేను ఇందాకే చెప్పాను, ఇట్ ఈజ్ అన్ ఏ రేటెడ్ టాపిక్. సో ట్రై టు హ్యావ్ సమ్ పేషెన్స్, ట్రై టు హ్యావ్ సమ్ అనలిటికల్ అండ్ రేషనల్ అప్రోచ్ ఓవర్ హియర్. ఇక్కడ ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్ ఒక్కొక్కలా ఉంటుంది. మీరు కరెక్ట్ అనుకునేది మేబీ నేను తప్పు అనుకోవచ్చు, నేను కరెక్ట్ అనుకునేది మీరు తప్పు అనుకోవచ్చు. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే మనం ఫ్యాక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అంతే. ఏది ఏంటి అని చెప్పడం మటుకే మనం చేస్తున్నాము. ఇది కరెక్టా కాదా అనేది మీ యొక్క రేషనల్ని, మీ యొక్క కాన్షియస్నెస్ని, మీ యొక్క ఆలోచనని అన్నింటినీ ఆధారంగా చేసుకుని మీరు మీ డిసిజన్ని, మీ ఒపీనియన్ని ఫామ్ చేసుకోండి. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎనీథింగ్. ఐ హోప్ దట్స్ క్లియర్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ రీక్రిమినలైజింగ్ అడల్టరీ, వివాహేతర సంబంధం. అండ్ ఇన్ డీటెయిల్ ఇఫ్ యూ టాక్ అబౌట్ స్పెసిఫిక్ ది సెక్షువల్ ఇంటర్కోర్స్ లేదు సెక్షువల్ రిలేషన్షిప్ అనమాట. ఫస్ట్ లెట్ us టాక్ అబౌట్ ద కాంటెక్స్ట్. అంటే అసలు ఇది వార్తల్లోకి ఎందుకు వచ్చింది, ఈ రీక్రిమినలైజింగ్ అడల్టరీ అనే అంశం వార్తల్లోకి ఎందుకు వచ్చిందని తెలుసుకుంటే కనుక, ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హోమ్ అఫైర్స్, హోమ్ మినిస్ట్రీ ఉంటుంది కదా, సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి సంబంధించి ఏదైతే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఉందో హోమ్ అఫైర్స్కి ఒక రికమెండేషన్ ఇచ్చింది, ఒక సలహా ఇచ్చిందనమాట. ఏంటా సలహా? The amendment of the proposed Bharatiya Nyaya Samhita Bill 2023 to criminalize adultery on gender neutral lines. మనకి తెలుసు రీసెంట్గా ఐపీసీ వీటి ప్లేస్లో ఈ భారత న్యాయ సంహిత బిల్ ఇవన్నీ వచ్చాయి. అయితే ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ హోమ్ అఫైర్స్కి ఇచ్చిన సలహా ఏంటంటే, దీనికి ఒక సవరణ జరపండి, ఈ బిల్లుకి ఒక సవరణ జరిపి ఏదైతే అడల్టరీ ఉందో దానిని క్రిమినలైజ్ చేయండి అని. క్రిమినలైజ్ కూడా ఏ విధంగా చేయాలంట? జెండర్ న్యూట్రల్ లైన్స్ మీద. అంటే కేవలం మగవాళ్ళనే దోషిగా నిర్ధారించడమో లేదు కేవలం ఆడవాళ్ళని మటుకే దోషిగా నిర్ధారించడమో అలా కాకుండా ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ అయినా వాళ్ళందరినీ సేమ్గా ట్రీట్ చేయాలి. లేక ఇప్పుడు ఒక మర్డర్ చేశారనుకోండి, మేల్ మర్డర్ చేశారా ఫీమేల్ మర్డర్ చేశారా అని చూడరు, మర్డర్ ఈజ్ మర్డర్, దానికి తగిన శిక్ష ఉంటుంది. అలా ఇక్కడ కూడా అడల్టరీని జెండర్ న్యూట్రల్గా కన్సిడర్ చేయండి. మేల్ మీద ఎక్కువగా స్ట్రెస్ పెట్టడమో లేదు ఫీమేల్ మీద ఎక్కువగా స్ట్రెస్ పెట్టడమో అలా చేయకండి అని చెప్పి రికమెండ్ చేసింది. Now let's talk about what actually adultery is. దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇఫ్ యూ గెట్ ఇన్ టు ద బ్యాక్గ్రౌండ్, అంటే మన అసలు ఇప్పుడు రీక్రిమినలైజింగ్ అడల్టరీ అనే అంశం గురించి మాట్లాడుతున్నాం కదా, ఆ రీక్రిమినలైజింగ్ అంటే ఏంటో తెలుసుకునే పోయే ముందు మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఇన్ జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018, ఇందాక అనుకున్నాం కదా, 2018వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఈ అడల్టరీ ఐపీసీ సెక్షన్ 497ని డీక్రిమినలైజ్ చేసింది. The Supreme Court struck down section 497 of the IPC on grounds that included discrimination. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు అడల్టరీని డీక్రిమినలైజ్ చేశారు అంటే దాని అర్థం ఒక వివాహేతర సంబంధాన్ని ఏర్పాటు చేసుకోమని కాదు. ఇట్స్ స్టిల్ అ రాంగ్, కాకపోతే ఒక క్రిమినల్ అఫెన్స్గా కన్సిడర్ చేయట్లేదు. నౌ ఇట్ ఈస్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ ఎ సివిల్ అఫెన్స్. However, it clarified, ఇక్కడ ఇట్ అంటే ఎవరు? సుప్రీం కోర్ట్. However, Supreme Court clarified that adultery would continue to remain a civil wrong and a valid ground for divorce, లేదు divorce.
సో 2018లో స్ట్రక్ డౌన్ చేసింది ఏంటి, ఐపీసీ సెక్షన్ 497. ఆ అడల్టరీని క్రిమినల్ అఫెన్స్గా కన్సిడర్ చేయలేదు, బట్ స్టిల్ ఇట్ వాస్ కన్సిడర్డ్ యాజ్ అ సివిల్ అఫెన్స్. అంటే ఒకవేళ ఎవరైనా వేరే వాళ్ళతో సెక్షువల్ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తే, ఈవెన్ వెన్ దే ఆల్రెడీ హ్యావ్ అ స్పౌస్ అండ్ అవతల వాళ్ళ స్పౌస్ పర్మిషన్ లేకుండా వాళ్ళతో ఒకవేళ సెక్షువల్ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఇంతకుముందు దాన్ని క్రిమినల్ అఫెన్స్గా కన్సిడర్ చేసేవాళ్ళు. బట్ 2018 నుంచి ఇట్ వాస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ క్రిమినల్ అఫెన్స్. బట్ ఒకవేళ పట్టుబడితే, ఇఫ్ దే గెట్ కాట్, దెన్ ఇట్ కెన్ బి ఎ గ్రౌండ్ ఫర్ గివింగ్ డైవర్స్ అనమాట. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద కన్ఫ్యూజింగ్ ఆస్పెక్ట్. మీలో చాలామందికి ఇప్పటికీ అంతగా క్లియర్గా అర్థం కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే వెల్ అండ్ గుడ్, సల్యూట్. ఒకవేళ అర్థం కాకపోతే నౌ ఫోకస్ ఆన్ దిస్. వాట్ ఈజ్ అడల్టరీ? నేను బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లోనే చెప్పాను. ఈ అడల్టరీని వివిధ ప్రజలు వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు. కొంతమంది దీనిని రంకు అంటారు, కొంతమంది దీనిని కల్తీ అని అంటారు. యాక్చువల్గా కల్తీని అడల్టరీ అనే కన్నా అడల్ట్రేషన్ అని చెప్పడం బెటర్. కొంతమంది దీనిని వ్యభిచారం అంటారు. వ్యభిచారాన్ని అడల్టరీ అనే కన్నా ఒక విధంగా ప్రాస్టిట్యూషన్ అనడం బెటర్. బికాస్ కొంతమంది దాన్ని ప్రొఫెషన్గా కన్సిడర్ చేస్తున్నారు, కొంతమంది యాజ్ రిలేషన్షిప్లోకి వస్తున్నారు. కాబట్టి మనం వ్యభిచారాన్ని ప్రాస్టిట్యూషన్ కింద పరిగణిస్తే, కన్సిడర్ చేస్తే దీన్ని మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అడల్టరీ ఈజ్ a voluntary sexual relationship between a married person and someone who is not their spouse. స్పౌస్ అంటే ఇప్పుడు ఒకవేళ నేను మేల్ కాబట్టి నా ఫీమేల్ అంటే భార్య, లేదు ఒకవేళ నేను ఫీమేల్ అయితే మా హస్బెండ్. సో వాళ్ళని స్పౌస్ అంటారనమాట. ఇంతకుముందు వైఫ్ హస్బెండ్ అని పిలవకుండా ఇర్రెస్పెక్టివ్ మీ జెండర్ ఏదైతే దానికి అపోజిట్ మీరు ఎవరితో ఉంటున్నారో ఒక మ్యారిటల్ రిలేషన్షిప్లో వాళ్ళని స్పౌస్ అంటారు. అట్లా ఒక వివాహం అయిన వ్యక్తి వేరే వాళ్ళతో, అంటే వాళ్ళ భార్య లేదు వాళ్ళ భర్త కాని పర్సన్తో ఒకవేళ సెక్షువల్ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తే, అండ్ దట్ టు వాలంటరీగా, ఫోర్స్ఫుల్గా కాదు, వాళ్ళంతటా వాళ్ళే ఆ రిలేషన్షిప్లోకి వస్తున్నారు, అలా వస్తే దాన్నే అడల్టరీ అంటారు. ద ఇండియన్ పీనల్ కోడ్, దీన్ని ఐపీసీ అని ఇన్ షార్ట్ పిలుస్తారు. ఇది 1860లో వచ్చింది, అంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు దాన్ని. ద ఐపీసీ 1860 కంటైన్డ్ సెక్షన్ 497 డిఫైన్డ్ అడల్టరీ యాజ్ ఎ క్రిమినల్ అఫెన్స్. సో 2018 వరకు అది అలానే కంటిన్యూ అయింది. దిస్ లా మేడ్ ఇట్ ఎ క్రైమ్ ఫర్ ఎ మ్యాన్, ఇది జాగ్రత్త అర్థం చేసుకోండి, ఇట్ ఎ క్రైమ్ ఫర్ ఎ మ్యాన్ టు హ్యావ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ విత్ ద వైఫ్ ఆఫ్ అనదర్ మ్యాన్ వితౌట్ దట్ మ్యాన్స్ కన్సెంట్. ఇక్కడ జస్ట్ మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. మేల్ ఫీమేల్ ఇద్దరు ఉన్నారు, దిస్ ఈజ్ మేల్, దిస్ ఈజ్ ఫీమేల్. నౌ వీళ్ళిద్దరూ ఒక మ్యారిటల్ రిలేషన్షిప్ అంటే ఒక వివాహ బంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. నౌ ఇఫ్ దిస్ గాయ్, ఈ పర్సన్ వేరొకళ్ళ భార్యతో కానీ వేరొక స్త్రీతో కానీ ఒకవేళ లైంగిక సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటే, సెక్షువల్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తే, ఈ పర్సన్ని క్రిమినల్గా కన్సిడర్ చేసేవాళ్ళు, ఈ పర్సన్ని ఏదైతే అడల్టరీ ఉందో దాన్ని క్రైమ్గా కన్సిడర్ చేసేవాళ్ళు, బట్ నాట్ దట్ లేడీ. ఇప్పుడు వాలంటరీ అని అన్నారు కదా ఇందాక, ఇక్కడ వాలంటరీ అంటే వాళ్ళంతటా వాళ్ళే, వాళ్ళని ఎవరు ఫోర్స్ చేయట్లేదు, వాళ్ళిద్దరికి ఇష్టం ఉండే చేస్తున్నారు అదంతా. సో ఇప్పుడు వీళ్ళు ఇద్దరు సెక్షువల్ రిలేషన్షిప్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇద్దరు వాలంటరీగా చేశారు కదా, స్వచ్ఛందంగానే చేశారు కదా. ఈ పర్సన్ ఒక్కడిని మట్టుకి క్రిమినల్గా కన్సిడర్ చేసేవాళ్ళు, ఈ పర్సన్ని కాదు. ఆ గ్రౌండ్స్ ఆధారంగా 2018లో దాన్ని డీక్రిమినలైజ్ చేసింది. ఎందుకు? అఫ్కోర్స్ వన్, ఇక్కడ ఓన్లీ మ్యాన్ని టార్గెట్ చేస్తున్నారు యాజ్ అ క్రిమినల్ అని, ఈవెన్ దో ఇట్స్ వారంటరీ. అండ్ సెకండ్, ఈ అడల్టరీ ఉమెన్ని ఒక సబ్జెక్ట్ లేదు ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ చేస్తుంది, అంటే ఒక ప్రాపర్టీ లాగా అనమాట. స్త్రీలు మనుషులు, దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ దే ఆల్సో వాంట్ టు లివ్ దేర్ లైఫ్ విత్ డిగ్నిటీ. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని గౌరవప్రదంగానే బ్రతకాలి అని అనుకుంటారు కదా. పురుషులు ఎలా బ్రతకాలి అనుకుంటున్నారో మహిళలు కూడా అలానే గౌరవంగా బ్రతకాలి అని అనుకుంటున్నారు. కానీ ఈ అడల్టరీ ప్రకారం ఓన్లీ మ్యాన్కి ఎందుకు ఇక్కడ క్రిమినలైజేషన్ అనేది వర్తించింది అప్పట్లో అంటే, వాళ్ళు విమెన్ని మెన్ యొక్క ప్రాపర్టీగా ట్రీట్ చేశారు. సో ఉమెన్ అనేవాళ్ళు ప్రాపర్టీ కాదు, దే ఆర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ అండ్ ఈక్వల్ యాజ్ ద మ్యాన్. సో ఆ గ్రౌండ్ని ఆధారంగా చేసుకుని, ఆ అంశాన్ని ఆధారంగా చేసుకుని 2018లో సుప్రీంకోర్టు దాన్ని డీక్రిమినలైజ్ చేసింది. అయితే ఇప్పుడు ఆ పార్లమెంటరీ కమిటీ ఏమంటుంది, మేల్ ఫీమేల్తో ఉన్నారా లేదు, ఫీమేల్ మేల్తో ఉన్నారా అన్న సంగతి పక్కన పెట్టి ఇద్దరిని క్రిమినల్ చేసేయండి అంటుంది. ద లా ట్రీటెడ్ ఉమెన్ యాజ్ ద ప్రాపర్టీ ఆఫ్ దేర్ హస్బెండ్స్ అండ్ డిడ్ నాట్ ప్రొవైడ్ ఫర్ ఎనీ పనిష్మెంట్ ఫర్ ఉమెన్ హూ కమిటెడ్ అడల్టరీ. ఇందాక మనం అనుకున్నాం కదా ఆల్రెడీ. ఇప్పుడు వీళ్ళిద్దరూ మ్యారిటల్ రిలేషన్షిప్, వివాహ బంధాన్ని ఏర్పాటు చేశారు. ఈ పర్సన్ ఒకవేళ ఈ పర్సన్ అంటే దిస్ ఈజ్ అ లేడీ, వీళ్ళిద్దరూ ఒకవేళ సెక్షువల్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తే అవుట్ ఆఫ్ ద మ్యారేజ్ ఇతన్ని క్రిమినల్గా కన్సిడర్ చేసేవాళ్ళు, ఈ అమ్మాయిని కాదు. అలానే ఈ పర్సన్ని
ఒక ప్రాపర్టీ లాగా ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. సో అలా అది జెండర్ న్యూట్రల్గా లేదు, జెండర్ బయాస్డ్గా ఉంది. సో అందుకని దాన్ని డీక్రిమినలైజ్ చేసేసారు. అండ్ మీరు ఇక్కడ ఇంకో మేజర్ ఆస్పెక్ట్ని కూడా గమనించాలి. ఈవెన్ దో ఇదంతా వాలంటరీగానే జరుగుతున్నా, ద ఇంటర్కోర్స్ విత్ ద వైఫ్ ఆఫ్ అనదర్ మ్యాన్ వితౌట్ దట్ మ్యాన్స్ కన్సెంట్, ఒకవేళ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను, అగైన్ నో పర్స్పెక్టివ్స్, ఫ్యాక్ట్ని ప్రవేశపెడుతున్నాను. వితౌట్ దట్ మ్యాన్స్ కన్సెంట్ అంటే ఇమాజిన్ ఈ లేడీకి ఒకవేళ హస్బెండ్ ఉన్నారు అని అనుకుందాం. ఆ హస్బెండ్ పర్మిషన్తో ఒకవేళ ఈ పర్సన్ ఆ లేడీతో ఒకవేళ సెక్షువల్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడు దాన్ని అడల్టరీ అనరు. ఆ అవతల పర్సన్ యొక్క కన్సెంట్ లేకుండా వీళ్ళిద్దరూ ఒకవేళ సెక్షువల్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడు ఈ పర్సన్ని క్రిమినల్గా కన్సిడర్ చేసేవాళ్ళు, నాట్ దట్ లేడీ. వై? బికాస్ ఆ హస్బెండ్కి ఈవిడ ప్రాపర్టీ అవుతుంది కదా అకార్డింగ్ టు సెక్షన్ 497. అందుకని దాన్ని డీక్రిమినలైజ్ చేశారు. అయితే ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ డిక్రిమినలైజేషన్ ఆఫ్ అడల్టరీ. సో ఇప్పుడు డీక్రిమినలైజ్ అయిపోయిందా, దాన్ని మళ్ళీ క్రిమినలైజ్ చేయండి అని పార్లమెంటరీ కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో లేదు రికమెండేషన్ ఇచ్చిందో దానికి ఫేవరబుల్గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ తెలుసుకునే ముందు ఇక్కడ మనం ఇంకోటి తెలుసుకోవాలి. 2023 అంటే ఇదే సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి ఆ పర్టికులర్ టైంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఆర్మీ వీళ్ళందరూ ఏమని చెప్పారంటే 2018లో సుప్రీంకోర్టు దీనిని డీక్రిమినలైజ్ చేసింది. కానీ ఆర్మీకి అన్ని రూల్స్ వర్తించవు. బికాజ్ ఆర్మీ వీటన్నిటిలో కూడా డిసిప్లిన్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, మోరల్ వాల్యూస్కి చాలా హై ప్రయారిటీ ఇస్తారు వాళ్ళు. సో ఇలాంటి ప్లేస్లో అలాంటి లాని మేము ఇంట్రడ్యూస్ చేయలేమని చెప్పి వాళ్ళు ఏమన్నారు, ఒకవేళ ఎవరన్నా ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న పర్సన్ కనుక అడల్టరీలో ఇన్వాల్వ్ అయినట్టు మాకు తెలిస్తే ఇఫ్ ఇట్ గెట్స్ ప్రూవ్డ్ దెన్ వాళ్ళ మీద మేము సివియర్ యాక్షన్ తీసుకుంటాము అని. సో కామన్ పీపుల్కి అది ఒక సివిల్ రాంగ్ మటుకే, కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న వాళ్ళకి అది ఒక క్రిమినల్ రాంగ్గా కన్సిడర్ చేయబడింది ఆర్మీ ద్వారా ఈ ఇయర్ బిగినింగ్ నుంచి. మరి ప్రస్తుతం ఇప్పుడు రీక్రిమినలైజ్ చేయాలంటే కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అగైన్ నేను ఇందాక అన్నాను కదా, మీకు కరెక్ట్ అనేది నాకు తప్పనిపించవచ్చు, నాకు కరెక్ట్ అయింది మీకు తప్పనిపించవచ్చు. సో అట్లా ఈ క్రిమినలైజేషన్ అంటే లేదు మీరు అడల్టరీని క్రైమ్గానే ఉంచండి అని కొంతమంది చెప్తున్నారు. దానికి గల ఫ్యాక్ట్స్ లేదు, దానికి ప్రూవ్ సపోర్ట్ చేసిన స్టేట్మెంట్స్ ఉన్నాయని చూద్దాం. పార్లమెంటరీ కమిటీగా రికమెండ్ చేసింది, highlighting the need to protect the institution of marriage, the committee suggested that adultery be reinstated as a criminal offense. ఈ వివాహం అనే ఏదైతే వ్యవస్థ ఉందో, మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఇది బలంగా ఉండాలి, దాని యొక్క పునాదులు చెక్కు చెదరకుండా ఉండాలి అని అంటే ఇలా ఈ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ ఏవైతే డిస్టర్బ్ చేస్తున్నాయో ఆ డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్లో ఒకవేళ ఎవరైనా ఇన్వాల్వ్ అయితే వాళ్ళని క్రిమినల్గా కన్సిడర్ చేస్తే అప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కువగా జరగకుండా ఉంటాయి అన్న ఉద్దేశంతోనే పార్లమెంట్ ఈ వ్యూ పాయింట్లో ఉంది. అలానే మలిమాత్ కమిటీ 2003లో ఏం చెప్పింది, ద కమిటీ ఆన్ రిఫార్మ్స్ ఆఫ్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రపోజ్ దట్ అడల్టరీ బీ రీటైన్డ్ యాజ్ అన్ అఫెన్స్ బట్ ఆన్ జెండర్ న్యూట్రల్ టర్మ్స్. అంటే దాన్ని అలానే క్రిమినల్ అఫెన్స్గా కన్సిడర్ చేస్తూ దాన్ని జెండర్ న్యూట్రల్ టర్మ్స్ మీద పెట్టండి. అంటే ఇందాక చెప్పాను కదా, విమెన్ ఒక ఆబ్జెక్ట్లా ట్రీట్ చేస్తున్నారు అని ఒకవేళ అడల్టరీ ఎవరైనా ఉన్నట్టు ఒకవేళ ప్రూవ్ అయితే కనుక ఓన్లీ మేల్కి క్రిమినల్ అఫెన్స్ ట్యాగ్ పడిపోయేది, ఫీమేల్కి పడేది కాదు. అలా కాకుండా జెండర్ న్యూట్రల్గా ఇద్దరిని కూడా ఇన్వాల్వ్ చేసేలాగా, అంటే ఇద్దరిని క్రిమినల్స్గా కన్సిడర్ చేసేలాగా ఉండాలి అని మలిమాత్ కమిటీ చెప్పింది. సో పార్లమెంటరీ కమిటీ సపోర్ట్ చేస్తోంది క్రిమినలైజ్ చేయాలి అడల్టరీని అని. మలిమాత్ కమిటీ కూడా అదే చెప్పింది ఆన్ జెండర్ న్యూట్రల్ బేసిస్. బట్ ఇక్కడ చాలా ఇన్స్టిట్యూషన్స్ అలానే చాలామంది దీనికి అగేన్స్ట్గా కూడా ఉన్నారు, అడల్టరీని క్రిమినలైజ్ చేయకండి అని. లెట్స్ సీ అబౌట్ ఇట్ నౌ. ఆర్గ్యుమెంట్స్ అగెయిన్స్ట్ క్రిమినలైజేషన్ ఆఫ్ అడల్టరీ అంటే ఈ వివాహేతర సంబంధం ఏదైతే ఉంటుందో దానిని క్రిమినలైజ్ చేయకండి ఐపీసీ సెక్షన్ 497 ప్రకారం అని. మోరల్ రాంగ్ అంటే నైతికంగా ఒక తప్పు అనమాట. అడల్టరీ ఆల్దో ఏ మోరల్ రాంగ్ ఫర్ ద స్పౌస్ అండ్ ద ఫ్యామిలీ, హౌఎవర్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ ఎనీ రాంగ్ అగెయిన్స్ ద సొసైటీ ఎట్ లార్జ్. అంటే ఒక పర్సన్ వేరొక పర్సన్తో ఇద్దరు వాలంటరీగా ఒకవేళ ఒక సెక్షువల్ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తే అది ఆ పర్సన్కి వాళ్ళ కుటుంబానికి మటుకే ఇబ్బంది. కానీ అండ్ అఫ్ కోర్స్ అది తప్పే, ఎవరు కాదనట్లా, మోరల్ రాంగ్ అని చెప్తున్నారు, అది నైతికంగా తప్పేది, దాన్ని ఎవరు కరెక్ట్ అని చెప్పట్లేదు. కానీ ఒకవేళ అది ఇఫ్ ఇన్ కేస్ చోటు చేసుకున్న, ఈవెన్ దో ఇప్పుడు వాళ్ళు వాలంటరీ కదా, వాళ్ళకి తెలుసు అది తప్పని, ఆల్రెడీ మ్యారేజ్లో ఒకళ్ళతో ఉన్నప్పుడు ఇంకోళ్ళతో సెక్షువల్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది తప్పని తెలిసినా వాళ్ళు ఒకవేళ ఆ విధంగా యాక్ట్ చేస్తే అది వాళ్ళకి, వాళ్ళ స్పౌసెస్కి, వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది. కానీ సొసైటీకి పెద్దగా అంత పెద్ద సమస్య కాదు, బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ పర్సనల్ ఇష్యూ. మీరు దాన్ని ప్రైవేట్ నుంచి పబ్లిక్ చేస్తేనే కదా బయటికి తెలిసేది. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ విత్ ఇన్ దట్ లిమిట్స్, యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఈజ్ నో ప్రాబ్లమ్ బీయింగ్ ఫేస్ బై ఎనీవన్, బికాస్ కన్సెంట్ ద్వారా జరిగితే ప్రాబ్లం కాదు, అడల్టరీ కింద కన్సిడర్ చేయరు దాన్ని. కన్సెంట్ లేకుండా జరిగితేనే అండ్ మళ్ళీ దాన్ని బయటికి తీసుకొస్తేనే అది పెద్ద ఇష్యూ అవుతుంది. సో అలా సొసైటీకి పెద్దగా సమస్య లేదు అని ఒక వ్యూ పాయింట్ ఉంది.
ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ఇట్ విత్ ఇన్ ద అంబిట్ ఆఫ్ క్రిమినల్ లా. ఏదైనా క్రిమినల్ లాని ఎప్పుడు కన్సిడర్ చేస్తానంటే సొసైటీకి పెద్దగా ఏదైనా సమస్య ఉంటుంది. లేదు ఇప్పుడు ఉదాహరణకి టెర్రరిజం ఉంది, ఉగ్రవాదం అనేది ఒక పర్సన్ చేసినా దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువ మంది మీద పడుతుంది. సో అది సొసైటీకి ఒక పెద్ద ప్రాబ్లం. వేరేజ్ ఇది ఒక పర్సనల్ ప్రాబ్లం, ప్రైవసీలో క్లోజ్డ్ డోర్స్లో జరుగుతుంది కాబట్టి సొసైటీకి అంతగా పెద్దగా సమస్య లేదు అనే ఉద్దేశంతో ఈవెన్ దో అది నైతికంగా మోరల్గా ఒక రాంగ్ థింగ్ అయినా సరే లెట్ ఇట్ బి, వాళ్ళకి ప్రాబ్లం లేనప్పుడు మనకెందుకు అనే పర్స్పెక్టివ్లో కన్సిడర్ చేస్తున్నారు దాన్ని. డిస్క్రిమినేషన్ టువర్డ్స్ అన్మ్యారీడ్ కపుల్స్. ఇప్పుడు కొంతమంది లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉంటారు, వాళ్ళు మ్యారేజ్ చేసుకునే ముందు ఒక సంవత్సరం పాటు లేదు కొంతకాలం పాటు మేము కలిసి ఉంటాము అని అంటారు. ఇప్పుడు అడల్టరీ ప్రకారం వేరే వాళ్ళతో ఒక సెక్షువల్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తే కదా, కానీ అన్మ్యారీడ్ కపుల్స్ పరిస్థితి ఏంటి? వాట్ ఇఫ్ వాళ్ళు ఒకరితో లివ్ ఇన్లో ఉన్నారు, వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు, వాట్ ఇఫ్ దే అగైన్ ఎస్టాబ్లిష్ సెక్షువల్ రిలేషన్షిప్ విత్ సమ్ అదర్ పర్సన్? అప్పుడు వీళ్ళని డిస్క్రిమినేట్ చేసినట్టు అవుతుంది కదా. వాళ్ళు ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు, అడల్టరీ ఓన్లీ మ్యారీడ్ పర్సన్ అని చెప్తుంది. ఇఫ్ యూ గో బ్యాక్ యూ కెన్ సీ దేర్, మీరు వెనక్కి వెళ్ళి చూడండి కావాలంటే. ఇప్పుడు ఇక్కడ అన్మ్యారీడ్ కపుల్స్ గురించి మాట్లాడుతుంది, వీళ్ళకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, సో మ్యారేజ్కి సంబంధించిన రూల్స్ వీళ్ళకి వర్తించవు. మరి వీళ్ళు ఒకవేళ ఆ సెక్షువల్ రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడు మరి దీన్ని ఎలా కన్సిడర్ చేయాలి? సో ఈవెన్ ఆఫ్టర్ మేకింగ్ ద లా జెండర్ న్యూట్రల్, ఇట్ డిఫరెన్షియేట్స్ బిట్వీన్ అ మ్యారీడ్ అండ్ అన్ అన్మ్యారీడ్ కపుల్ యాజ్ అన్లెస్ రిలేషన్షిప్స్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ మ్యారేజ్ పీపుల్ కెనాట్ బి ప్రాసిక్యూటెడ్. అంటే వాళ్ళిద్దరు నిజంగానే పెళ్లి చేసుకున్నారు, సో ఇప్పుడు మ్యారేజ్కి సంబంధించిన చట్టాలు వాళ్ళకి ఇంప్లిమెంట్ అవుతాయి కాబట్టి అప్పుడు దాని ఆధారంగా ఏదైనా చేయొచ్చు. కానీ ఇక్కడ వాళ్ళు పెళ్ళే చేసుకోలేదు, వాళ్ళిద్దరికీ కలిసి ఉండాలనిపించింది, వాళ్ళు కలిసి ఉంటున్నారు. హౌ కెన్ దే కన్సిడర్ అ మ్యారీడ్ కపుల్ ద సేమ్ వే యాజ్ అన్మ్యారీడ్ కపుల్? వాళ్ళిద్దరు సేమ్ కాదు, దే ఆర్ ఇన్ డిఫరెంట్ పొజిషన్స్, దే ఆర్ ఇన్ డిఫరెంట్ స్టేటసెస్. ఇక్కడ లీగల్గా బైండింగ్ మ్యారేజ్, డైవర్స్, ఫ్యామిలీ లాస్ అవన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ అన్మ్యారీడ్ కపుల్స్ నో డైవర్స్, నో ఫ్యామిలీ రిలేటెడ్ అంశాలు ఇవేమి రావు కదా. సో దట్స్ ద పాయింట్. మీరు దీన్ని ఒకవేళ రీక్రిమినలైజ్ చేసినా అప్పుడు మ్యారీడ్ కపుల్స్కి అన్మ్యారీడ్ కపుల్స్కి డిస్క్రిమినేషన్ అవుతున్నట్టు ఉంటుంది కదా. అలానే 1971, ఇప్పుడు కాదు 1971లో సమ్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద లా కమిషన్ ఆఫ్ ఇండియా రేజ్డ్ కన్సర్న్స్ అండ్ వర్ ఇంక్లైన్ టు రిపీల్ సెక్షన్ 497. ఈవెన్ 1971లో వచ్చిన లా కమిషనే చెప్పింది మీరు దీన్ని తీసేయండి అని. దానికి గల కారణం ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ అవ్వచ్చు, మన జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ అవ్వచ్చు, ప్రైవసీకి ఫ్రీడమ్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. మనం దానిని కావాలని రాంగ్ వేలో యూజ్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ కూడా ఇట్స్ అ ప్రైవేట్ ఇష్యూ, ఇట్స్ అ పర్సనల్ ఇష్యూ. దే ఆర్ కమింగ్ ఇన్ టు ఇట్ యాజ్ ఎ వాలంటరీ యాక్టివిటీ. వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛంగా వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్తో వస్తున్నారు, వాళ్ళు ఎవరు వాళ్ళని ఫోర్స్ చేయట్లేదు మీరు అడల్టరీలోకి వెళ్ళండి అని. అలాంటప్పుడు దాన్ని ఎందుకు ప్రాబ్లం కన్సిడర్ చేస్తాం? బికాస్ దానివల్ల సమాజానికి పెద్దగా ప్రాబ్లం లేదు కదా అని ఒక కన్సిడరేషన్. వెల్, ఖచ్చితంగా కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా దీన్ని వద్దు అనేవాళ్ళు కూడా ఉంటారు. మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. మరి ఇప్పుడు అసలు ఇంకా ముందుకి దారే లేదా అంటే వెల్ డెఫినెట్గా ఉంటుంది. బట్ ముందుకి దారి ఏంటో తెలుసుకుపోయే ముందు మీ అందరికి ఒక చిన్న అప్డేట్. అప్టేక్ జాబ్స్ నవాంస కరెంట్ అఫైర్స్ ఎడిషన్ ఇన్ బ్రీఫ్ ఏదైతే ఉందో నవంబర్ నెలది డిసెంబర్ 9వ తారీఖు విడుదలవుతుంది. ఇట్స్ గెటింగ్ రిలీజ్డ్ ఆన్ December 9th. నవాంస కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఇన్ బ్రీఫ్ నవంబర్ మంత్ది. సో డోంట్ మిస్ దట్. అప్టేక్ జాబ్స్ ప్లస్లో మీకు అది దొరుకుతుంది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో కమింగ్ బ్యాక్, సో ముందుకి దారి ఏంటి అని అంటే ద సుప్రీం కోర్ట్ ఇన్ ఇట్స్ జడ్జ్మెంట్ హెల్డ్ దట్ సెక్షన్ 497 was violative of Articles 14, 15 and 21 of the Constitution, which protect the fundamental right to equality, right to non-discrimination and right to life respectively. దాన్ని 2018లో డీక్రిమినలైజ్ చేయడానికి గల కారణాలు ఏంటి? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రైట్ టు ఈక్వాలిటీ. అక్కడ మహిళని ఒక ప్రాపర్టీ లాగా ట్రీట్ చేస్తున్నారు, అంటే వాళ్ళ యొక్క డిగ్నిటీకి రెస్పెక్ట్ కానీ ఏమి ఇవ్వట్లేదు, కన్సిడర్ చేయట్లేదు. అందుకని ఆ ఆస్పెక్ట్ కింద నాన్ డిస్క్రిమినేషన్. మీరు ఒకళ్ళని ఆబ్జెక్ట్గా ట్రీట్ చేస్తున్నారు అంటే వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు కన్సిడర్ చేసేస్తారు కదా. సో అప్పుడు ఖచ్చితంగా అక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ వస్తుంది కదా. అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని గౌరవప్రదంగా బతకాలి అని అనుకుంటారు. సో రైట్ టు లివ్ దేర్ లైఫ్ విత్ డిగ్నిటీ ఆల్సో కమ్స్ అండర్ పార్ట్ ఆఫ్ దిస్ రైట్ టు లైఫ్. సో అలా ఈ అంశాలను కన్సిడర్ చేసి దాన్ని డీక్రిమినలైజ్ చేసింది. ద సుప్రీం కోర్ట్ సెడ్ దాట్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ క్రైమ్ there would be immense intrusion into the extreme privacy of the matrimonial sphere. It is better to be left as a ground for divorce. ఇప్పుడు మీరు అడల్టీ అనే ఆస్పెక్ట్లోకి దూరారు అని అంటే ఒక పర్సన్ క్లోజ్డ్ డోర్స్ లోపల ఏం చేస్తున్నారు అంటే తలుపులన్నీ మూసేసినప్పుడు గోడల లోపల ఏం జరుగుతుందని వాటిల్లో కూడా మీరు దూరుతున్నారు అంటే వాళ్ళ ప్రైవసీ లోపలికి వెళ్ళిపోయినట్టే. సో అంతలాగా వెళ్ళే కన్నా వాళ్ళకి అట్లీస్ట్ అక్కడైనా కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. దెన్ వాట్ ఈస్ ద పాయింట్? మనం స్వేచ్ఛ అంటూ ఉంటాము, అట్లీస్ట్ క్లోజ్డ్ డోర్స్ లోపల కూడా వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా పోతే ఎట్లా? సో కన్సిడరింగ్ దాట్ దాన్ని ఒక సివిల్ గ్రౌండ్ కింద కన్సిడర్ చేద్దాం, ఒక సివిల్ రాంగ్ కింద కన్సిడర్ చేద్దాం, కానీ క్రిమినల్ రాంగ్గా కాదు. సో అందుకని ఒకవేళ అడల్టరీలో పట్టుబడితే కనుక ఇట్ కెన్ బికమ్ ఎ గ్రౌండ్ ఫర్ డైవర్స్. అంటే అక్రమ సంబంధం పెట్టుకున్నారు లేదు వివాహేతర సంబంధం పెట్టుకున్నారని చెప్పి వాళ్ళకి విడాకులు అయితే ఇవ్వచ్చు, బట్ దే వోంట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ క్రిమినల్.
ఐ హోప్ యూ ఆర్ గెటింగ్ ద పాయింట్. సో దట్ ఈస్ ద థింగ్. ఈ రీక్రిమినలైజేషన్ ఆఫ్ అడల్టరీ లేదు డీక్రిమినలైజేషన్ ఆఫ్ అడల్టరీ. డీక్రిమినలైజేషన్ అంటే ఓన్లీ సివిల్ రాంగ్, క్రిమినల్ రాంగ్ కాదు. రీక్రిమినలైజేషన్ అంటే క్రిమినల్ రాంగ్ కింద కూడా కన్సిడర్ చేస్తారు. సో మీరేమనుకుంటున్నారు, మీరు ఎటువైపు ఉన్నారు, దాన్ని క్రిమినలైజ్ చెయ్యాలా వద్దా? ఇప్పుడు 2018 నుంచి ఎలా అయితే పరిస్థితి ఉందో అలానే కంటిన్యూ చేయాలా? మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి. అలానే ఇదైతే ఆర్మీ 2023 జనవరి ఫిబ్రవరిలో ఆ పర్టికులర్ టైం ఏదైతే డిసిజన్ తీసుకుందో దానికి సంబంధించి కూడా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఒక కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ఉంది, దాన్ని కూడా చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అలానే వన్స్ అగైన్ రిమైండింగ్ యూ, నవంబర్ ఎడిషన్ ఏదైతే ఉందో నవాంసాది, అది December 9th రిలీజ్ అవుతుంది అప్టేక్ జాబ్స్ ప్లస్లో. సో డోంట్ మిస్ దట్. ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే మీ ఇష్టం. ఒకవేళ దీనికి సంబంధించి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ ఈ వీడియోని ఇంకో 10 మందికి షేర్ చేస్తే వాళ్ళకి కూడా అవగాహన పెరుగుతుంది కదా, వాళ్ళని కూడా మన ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది కదా అనుకుంటే ఖచ్చితంగా మర్చిపోకుండా షేర్ చేయండి. అలానే ఒకవేళ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మీరు మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ యూ వోంట్ బీ మిస్సింగ్ ఎనీథింగ్ అండ్ యూ విల్ బీ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్. సో ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.